బాలాసాహెబ్ ఠాక్రే నా కుటుంబం రాజకీయాల్లోకి ఉండదు, పార్టీ పరంగా మాత్రం ఉంచుతామని చెప్పుకొచ్చారు. అయితే బాలాసాహెబ్ ఠాక్రే వారసుడిగా మొదట్లో అదే మాట చెప్పిన ఉద్ధవ్ ఠాక్రే ఆ తర్వాత తనే సీఎం అయ్యాడు. అసలు ఉద్ధవ్ ఠాక్రేకి ఆ ఇంట్రెస్ట్ లేదని ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రేని సీఎం చేయాలనుకున్నారు. అయితే ఆ పార్టీ చీలిక షిండే తీసుకొచ్చినటువంటిది హిందుత్వ విధానాలు, ఏదైతే హిందుత్వ మరాఠా ఈ రెండు విధానాలే బాలాసాహెబ్ ఠాక్రేకి గుండెకాయ. ఆయన వారసుడుగా ప్రవర్తించాల్సిన ఉద్ధవ్ ఠాక్రే తద్భిన్నంగా ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి కారణంగా ఆ బాలాసాహెబ్ ఠాక్రే ఒక ఆటో డ్రైవర్గా ఉన్న నన్ను తీసుకొచ్చి ఒక నాయకుడిగా తయారు చేశాడు, ప్రజాప్రతినిధిగా తయారు చేశాడు. ఇవాళ అట్లాంటి వాడిని నేను ఈ ఉద్ధవ్ ఠాక్రే బాలాసాహెబ్ ఠాక్రే వారసుడిగా చూడలేకపోతున్నాను, నేనే నిజమైన వారసుడిని అంటూ బయటకు వచ్చి మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు ఏక్నాథ్ షిండే. ఆయనే మళ్ళీ సీఎం చేస్తామని ప్రకటించేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో బాలాసాహెబ్ ఠాక్రే వారసుడిగా తాను అన్నటువంటిది క్లెయిమ్ చేసుకుంటూ వచ్చాడు ఉద్ధవ్ ఠాక్రే. తన తండ్రి అన్నది క్లెయిమ్ చేసుకొచ్చాడు ఆదిత్య ఠాక్రే. అదే సందర్భంలో అసలైన వారసుడిని నేను అని ముందుకొచ్చాడు షిండే. ప్రజలు ఎవరికి వారసత్వం ఇచ్చారు అంటే షిండేకే వారసత్వం ఇచ్చారు. బయోలాజికల్ వారసత్వం కాదు, అంటే పుట్టినంత మాత్రాన ఆ బిడ్డ వారసుడు కాదు, పనితీరు ఆధారంగా వారసుడు అన్నటువంటి విధంగా పబ్లిక్ బాలాసాహెబ్ ఠాక్రే వారసుడుగా షిండేకి పట్టం కట్టారని చెప్పాలి. టోటల్గా మహారాష్ట్ర ఎన్నికల్లో విచిత్రమైనటువంటి పరిణామం ఏంటయ్యా అంటే దాదాపుగా 288 స్థానాలుగా 229, 230 స్థానాల దాకా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంటే అందులో కీలకమైనటువంటి అంశము ఇక్కడ ఏదైతే ఈ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళకు వచ్చేటప్పటికి 20 లోపు సీట్లు అయితే 50కి పైగా సీట్లు 45 నుంచి 50 మధ్యలో ఇటు షిండేకి రావటం అన్నటువంటిది. అంటే తద్వారా దెబ్బ అనేటటువంటిది గట్టిగానే తగిలింది, అనూహ్యమైనటువంటి ఎఫెక్ట్ తగిలిందని చెప్పాలి. అది ఇక జీవితంలో మళ్ళీ కోలుకోవడం అనేది సాధ్యమా అన్నటువంటి సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. టోటల్గా షిండే పార్టీకి 53 స్థానాల దాకా వస్తే శివసేనను చీల్చినటువంటి షిండేకి 53 స్థానాలు అయితే అదే సందర్భంలో ఒరిజినల్ ఉద్ధవ్ ఠాక్రేకి 21 స్థానాల రేంజ్లోకి కంట్రోల్ చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలక పరిణామం.